సగ్గు బియ్యం వడలు చేస్తున్నాయి. కొంతసేపు అయితే ఆకలి ఆకలి అంటావు కదా. ఈరోజు సగ్గు బియ్యం వడలు ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా 5 గంటల ముందు నానబెట్టుకొని ఉంచుకున్న సగ్గు బియ్యాన్ని నీళ్ళన్నీ తీసేసి ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి. ఇలా నీళ్ళంతా తీసేసిన సగ్గు బియ్యంలో పల్లీలు పలుకుగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. వేయించేసి పలుకుగా గ్రైండ్ చేసి పెట్టుకొని ఇందులో మిక్స్ చేసుకోవాలి. అలాగే ఆలుగడ్డ ఉడికించి మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇందులోకి వేసుకొని 1/2 కిలో సగ్గు బియ్యానికి 2 పెద్ద సైజు ఆలుగడ్డలు అయితే మస్తు అయింది. దీంట్లోకి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, ధనియాల పొడి, కొంచెం పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ వేసిన 2 స్పూన్స్. అలాగే కరివేపాకు, ఇవన్నీ వేసి బాగా మిక్సీ కలుపుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని నూనె పెట్టేసుకుందాం స్టవ్ మీద. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నూనె వేడి చేసుకుందాం. ఇప్పుడు నూనె కాగాక చేతితో ఇలా గారెల్లాగా ఒత్తుకొని ఒక్కొక్కటి నూనెలో వేసుకోవాలి. అన్నీ ఇలా నూనెలో ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకొని స్టవ్ మాత్రం సిమ్ టు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోండి. హై పెడితే పైన మాడుతుంది, లోపల పట్ల అట్లాగే పచ్చిగా ఉంటుంది. సో మీడియం టు హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలి. వెంటనే తిప్పకూడదు. కొంచెం వేగాక అప్పుడు వాటిని రెండో సైడ్కి తిప్పుకోవాలి. ఈ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారా ఎంత బాగా కనపడుతున్నాయో సగ్గు బియ్యము, పల్లీలు. అంతే, ఎంతో రుచికరమైన సగ్గు బియ్యం వడలు.